వేద ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మం అంటే నీతి, నియమం, న్యాయం, సత్యం అని అర్థం. మరి సందేహాలు అంటే ఏదో విషయం మనకి తెలియకపోవడం. ఆ సందేహాలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అలాంటి ధర్మ సందేహాల్ని నివృత్తి చేయడానికి శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు విచ్చేశారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, మంత్రాలు ఎన్నో ఉన్నాయి, మరి శాకున మంత్రాలు అనేవి ఉన్నాయా? ఉందమ్మాయి, శాకున మంత్రం కదా ఉంది. మంత్రాలు ఎన్నో. నమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం లేదు. అలాంటప్పుడు ఈ మంత్రాలలో క్షుద్రదేవతల మంత్రాలు, తంత్రదేవతల మంత్రాలు, లేక రాముడు, కృష్ణుడు ఇలా సాఫ్ట్ నేచర్తో ఉండే దేవతల మంత్రాలు ఇలా ఉంటాయా? దేవతలో గ్రూపులు ఉన్నట్టుగా మంత్రాల్లో కూడా గ్రూపులు ఉంటాయా? ఉంటాయి అనే చెబుతుంది తంత్రశాస్త్రం. తంత్రంతో చెప్పే మంత్రం వేరే. అందులో క్షుద్ర మంత్రం, క్రాం, క్రీం, క్రూం ఇలాంటివి కూడా ఉంటాయి. శాకున మంత్రములు శుద్ధమైన వైదిక ధర్మశాస్త్రపరమైన మంత్రములు. శాకునములు వీటికి వేరే. శకునము ఎదురుగా వచ్చే సమయంలో ఇంకెవరైనా ఎదురుగా వెళితే ఆ ఎదురుగా వచ్చే సందర్భంలో ఏర్పడేటటువంటి వ్యతిరేక ఫలాలు, నెగటివ్ ఎనర్జీ, దానిని పాజిటివ్గా మార్చడం కోసం చెప్పే మంత్రమే శాకున మంత్రం. ఇప్పుడు ఓ ఇల్లాలు భర్త వద్దకి వచ్చి చెవిలో పుస్ 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 అని ఏమో చెప్పిపోతుంది. చెప్పగానే ఆ తల్లి ఏమంటుంది? ఆవిడ వచ్చింది, వీడి చెవిలో ఏదో మంత్రం ఊదింది, వీడు మనవాడు కాకుండా పోయాడు. మంత్రం చెవిలో. గురువుగారు శిష్యుడికి చెవిలోనే మంత్రం చెప్తారు. దక్షిణ కర్ణే జపిత్వా, దక్షిణ చెవిలోనే చెప్తారు. శకునము అంటే ఎదరగా వచ్చేది అని అనుకున్నప్పుడు, ఒక పిల్లి మన ఎదరగా వస్తే చి అపశకునం అని మనం అనుకుంటాం. మన బోటి వ్యక్తి అడ్డగా వస్తే, నా ఉద్దేశంలో నేనని కాదు, ఇలా ఎవరో అనుకోవచ్చు కాక, ఆ పిల్లి ఏమనుకుంటుంది? వీడిని చూచానా, ఈరోజు నాకు ఒక్క ఎలక పడదు అని అనుకుంటుందో ఏమో. శాకున మంత్రాలు పిల్లి ఆహార పదార్థం దొరకనప్పుడో తోచనప్పుడో ఇలా చేత్తో ఇలా ఇలా అని చేసుకుంటూ ఉంటుందే, అలాంటి పోకడలతో చెప్పేవి అని వేళాకోళంగా వ్యంగ్యంగా వేద పండితులు పూర్వం చెప్పేటటువంటి వారు. వివాహ సమయంలో అబ్బాయి ఆ వేదిక మీదికి వచ్చే సమయంలో ఎవరైనా తుమ్మవచ్చు. తుమ్మితే ఇదేదో అపశకునం కదా. మాయాబజార్ చిత్రం చూచి ఉంటే అందరికీ జ్ఞాపకం వస్తుంది. మాయా శశిరేఖ లక్ష్మణ కుమారులు వేదిక మీదికి రాగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని అందరికీ హాచ్ హాచ్ తుమ్ములు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇద్దరు శాస్త్రులు ఈ శాకున మంత్రాలు చదువుతారు. ప్రసగ్మంతా ధియస అనస్య సక్షని. ఇవి శాకున మంత్రంలో మొదటగా ప్రారంభమయ్యేది. వరేభిర్వరాగం అభిషుప్రసీదత అస్మాకమింద్రమభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంతసో బుబోధతి అనరక్షర రజవస్సంతు పంథ. వీటికి శాకున మంత్రములు అని పేరు. ప్రసగుమంత ధియసానస్య సక్షణే. ధి అంటే బుద్ధి. మన బుద్ధి అటు ఇటు డైవర్ట్ కాకుండా ఏకాభిప్రాయం, ఏకోన్ముఖ్యంగా ఒకే లక్ష్యం మీద ఉండడం కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏదైనా కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పేటటువంటి మంత్రానికే శాకున మంత్రము అని పేరు. ఈ మంత్రాలు వస్తే చెబుతాం, మీ పోటీ వాళ్ళు ఎవరు చెప్తారని మనం మేమేం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. శుభమస్తు, శ్రీరామ జయం, రామచంద్ర ప్రభువు నీవే కలవు తండ్రి, ఓం నమో నారాయణాయ, మహాగణపతయే నమః, శ్రీమాత్రే నమః. ఇవన్నీ కూడా శాకున మంత్రాలుగా మనం స్వీకరించవచ్చు. ఇవన్నీ నామమంత్రాలు. అయితే చేస్తున్న పని నిర్విఘ్నంగా కొనసాగించడం కోసం దైవనామస్మరణ చేసే సమయంలో ఈ నామానికి ఓం ఆరంభం చేసి ఓం శ్రీమాత్రే నమః, ఓం ప్రారంభంలో చివరలో ప్రణవాన్ని చేర్చి నామాన్ని చెబితే అది శాకున మంత్రంగా మనం భావించవచ్చు. రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి, ఓం
ప్రారంభం చేద్దామా? ఇలా ప్రారంభం చేస్తే ఏ కర్మ కూడా మధ్యలో ఆగిపోదు, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. శాకున మంత్రములు అంటే మట్టుకు వైదిక పరిభాషలో ప్రసగ్మంత ఇలా ప్రారంభమయ్యే మంత్ర సముదాయం. ఇది సమాధానం. ధన్యవాదాలు గురువుగారు. కృష్ణార్పణం.